తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు. జోరుగా ప్రచారం చేశారు నేతలు. రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించారు. బహిరంగ సభలు అన్నారు, కార్నర్ మీటింగ్లో స్పీచ్లు దంచికొట్టారు. ఇవన్నీ రొటీనే, కానీ కొన్ని సీన్స్ మాత్రం చూస్తే నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. సింపుల్గా వీటినే ఎన్నికల చిత్రాలు పేరుతో మీ ముందుంచుతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. అలాంటి మన దేశంలో జరిగే ఎలక్షన్స్ అంటే చాలా పెద్ద తంతు. దీనికి చాలా పగడ్బందీ ప్రణాళిక ఉండాలి. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అవసరం. భారీ భద్రత ఏర్పాట్లు, భారీగా ఎలక్షన్ సిబ్బంది, కొండలు కోనల్లో ఉన్న గ్రామాలకు వెళ్లి మరీ పోలింగ్ నిర్వహిస్తారు ఎన్నికల సిబ్బంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు నేతలు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పీఠంలో కూర్చునేందుకు వారు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. వారు చేసే ఎన్నికల స్టంట్లు అన్నీ ఇన్ని కావు. దేశం మొత్తం వద్దు కానీ ఏపీని చూద్దాం. దేశం మొత్తం రాజకీయాలు ఒకవైపు అయితే ఏపీలో పాలిటిక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎవరు విడిపోతారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అస్సలు ఊహించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో కూటమికి ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు అన్నీ ఇన్ని కాదు. చంద్రబాబు ప్రధాని మోడీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కాదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఏం తక్కువ కాదు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ చాలా విమర్శలు చేశారు బీజేపీ మీద. కానీ ఈసారి ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. అధికారం కోసం ఈ ముగ్గురు ఏకమయ్యారు. వైసీపీపై యుద్ధానికి శంఖం పూరించారు. ప్రస్తుతం ఒకే వేదికపై కూర్చొని కలిసి అధికార పార్టీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ పొత్తునైతే దాదాపు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాన్ని చేసి చూపించారు చంద్రబాబు, మోదీ. ఈ ఎన్నికల్లో ఇదే పెద్ద ఎన్నికల స్టంట్. ఇదే పెద్ద షాక్ అనుకుంటే, వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల దానిని కాంగ్రెస్లో విలీనం చేయడం మరో విశేషం. ఏ కాంగ్రెస్ పార్టీపై అయితే షర్మిల తీవ్ర విమర్శలు చేశారో అదే కాంగ్రెస్లో ఆమె తన పార్టీని విలీనం చేస్తారని అసలు ఎవరూ ఊహించుండరు. ఇది ఇంకొక హైలైట్ అయితే, కాంగ్రెస్లో చేరిన షర్మిల అన్నయ్య వైఎస్ జగన్ టార్గెట్ చేయడం హైలైట్లకే హైలైట్. గత ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల అన్నయ్య కోసం మండు టెండర్లు తిరిగారు. జగన్ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు అన్నయ్యపై విమర్శలు చేస్తూ, అది కూడా ఇలాంటి విమర్శలు కాదు, సొంత చెల్లికే న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం చేస్తాడు అంటూ వ్యతిరేకంగా గళం ఎత్తుకున్నారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే, అన్నా చెల్లెళ్ల మధ్య తగువులాటలో చిక్కుకొని ఎటూ తేల్చుకోలేక విమానం ఎక్కేసిన విజయమ్మ కూడా ఆఖరి నిమిషంలో, అంటే ఈ రోజు ఎవరికి ఊహించని షాక్ ఇచ్చారు ఆవిడ. ఇన్నాళ్ళు న్యూట్రల్గా కనిపించారు. అంటే అటు కూతురా ఇటు కొడుక అనే ఒక డైలమాలో ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ముసుగును పక్కకు పెట్టేసి షర్మిలకు ఓటేయండి, కడప ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా షర్మిలకు జైగొట్టండి అంటూ కడప ప్రజలను ఆమె కోరడం జరిగింది. ఇది కూడా ప్యూర్ ఎన్నికల స్టంట్ అని చెప్పుకోవాలి. ఇక మరో హైలైట్, పవన్ కళ్యాణ్, చింతమనేని ప్రభాకర్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం. గత ఎన్నికల్లో వీరిద్దరు చేసుకున్న పరస్పర విమర్శలు ఆ ప్రాంత ప్రజలు, సోషల్ మీడియా మర్చిపోలేదు. చింతమనేని ఓ రౌడీ అన్నారు పవన్. దానికి కౌంటర్గా చింతమనేని చిందులేశారు. కానీ ఇదంతా గతం. అప్పుడంటే వేరువేరుగా పోటీ చేశారు, కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, వెంటనే టంగ్ ట్విస్ట్ అయింది. ప్రేమ ఉన్నవారే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు అంటూ జనసేనాని ఒక లాజిక్తో సెలవిచ్చారు. ఇది ఎక్కడ రాజకీయం అని ముక్కును వేలేసుకుంటున్నారు చూసే ప్రజలు. అంటే ఇప్పుడు తిట్టుకుంటున్న వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టే కదా. ఇవి మెయిన్ లీడర్స్ పంచాయతీలు. ఇప్పుడు రెండో స్థాయి నేతల విషయానికి వద్దాం. టీడీపీలో టికెట్ దక్కని వారు వైసీపీలో చేరారు. వైసీపీలో టికెట్ దక్కని వారు టీడీపీలో చేరారు. కండువాలు మారాయి, పార్టీల పేర్లు మారాయి, అభ్యర్థులు మాత్రం వారే ఉన్నారు. ఇన్ని చిత్ర విచిత్రాలను చూసే భాగ్యం మాత్రం ఏపీ ప్రజలకే దక్కిందని చెప్పాలి. ఇవాళతో ప్రజలకు ఆ వినే బాధ పోయింది, నేతలకు కంఠశోష పోయింది. మళ్ళీ ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చే వరకు ఏమీ ఉండదు. ఏవైనా ఫలితాలు అటు ఇటు కాకుండా వస్తే మాత్రం ఇప్పుడు సీన్స్ మాత్రమే చూశారు. తర్వాత సినిమా చూపించేందుకు కూడా ఏమాత్రం వెనకాడరు మన నేతలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.